మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. నేను మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంతకాలం అయిందో. విశాలాక్షి గారు, శాంతికైనా మనశ్శాంతికైనా టిక్కెట్ ఖర్చు కూడా లేకుండా ఫ్రీగా దొరికే ప్లేసెస్ ఈ దేవాలయాలు. ఇక్కడ మనం ఎంచక్క మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఆహా, మన డైలాగ్స్ కి వల్ల పడింది. మంచి ఉత్సాహంగా కూడా ఉంది. ఇక్కడే అడిగేస్తే పోలా, ఈ గుళ్ళోనే తాళి కట్టేస్తే ఇంకోటి, కాలం చాలా విలువైంది. మనస్సులో ఉన్న మాట ఎంత త్వరగా బయటపెడితే అంత మంచిది. మీ మనసులో ఉన్న ఆరాటం నేను ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ నేను ఆడవాళ్ళ మనసు బాగా ఎరిగినవాడిని కాబట్టి. ఏమంటున్నాడు విశాలాక్షి గారు? మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ విసు, నేను అర్థం చేసుకోగలను. కళ్యాణ యోగం ఇంత ఫాస్ట్ గా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. బట్ వన్ థింగ్, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దవాళ్ళు. మీరేం కంగారు పడకండి. నేను ఇప్పుడు 1 minute, నో 1 second లో వస్తాను. ఓకే? విసు ఇక్కడ మీకు అండగా దండగా ఉండాలని 2 దండలు తెచ్చా. తాళి కట్టాలి, కాస్త బెండ్ అవుతారా? ఏ బ్రాసి మొహం వేధవా, నిన్నేరా? నేనేమో ఫ్యామిలీ గొడవల్లో సతమతం అవుతూ ఉంటే, ఏదో మంచివాడివని నీ మాటల్ని వింటూ నా బాధల్ని నేను మర్చిపోతూ ఉంటే, అదే అలసుగా తీసుకొని నాతోనే తెగ రెచ్చిపోయి నన్నే పెళ్లి చేసుకుంటానంటావా? కుక్కలు చించిన విస్తరి మొహం నువ్వును. నేనెవరో తెలుసారా నీకు? మీరేమన్నా కరణమ్మలేశ్వరి కజిన్ సిస్టర్ అండి? ఎంతో మంచి పేరున్న బృందావన శాస్త్రి గారి కుమార్తెను, పరమ నిష్ఠాగరిష్ఠులైన కేశవ శాస్త్రి గారి భార్యను. అంటే మీకు పెళ్ళైపోయిందా? నా మెళ్ళ తాళిబొట్టు కనిపించట్లేదంట. అదేదో మామూలు చేయాలనుకున్నానండి. అనుకుంటావు ఎందుకు అనుకోవు? నీ సార్థం పెట్టా, నీ పిండాన్ని పిల్లలకు పెట్టా, నీ కంట్లో కారం కొట్టా, నీ కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టా. నీలాంటి వాళ్ళు ఉండబడ్డారా ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఈ అమ్మాయిని చూస్తుంటే బృందావన్ శాస్త్రి గారి అమ్మాయి విశాలాక్షిలా ఉందే. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదండి, మా ఆయన గారితో గొడవ పడి ఆటోలో వస్తూ ఉంటే ఎవడో కుర్రకొంక ఏదో 4 మాటలు చెప్తున్నాడు కదా అని సరదాగా వింటూ ఉంటే వాడు నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఉన్నాడా వెదవా? దొరికితే చితక బాధేద్దాం కదా. అవ్వ పెళ్లి చేసుకుంటానండి ఏంటి? వాడంతా చూద్దాం. ఏమంటారు? ఇంకా అనేదే ఉంది. దొరికితే ఎముకలు ఇరగొట్టడమే. ఏమంటారు? ఏంటిది? చెప్తాను ఏం చెప్పరేంటి? చెప్పండి. ఎవరు మీరు? ఏమండి, నేను చెప్పానే అబ్బాయి గురించి. వాడే చూడండి, ఎవరో రౌడీలతో వచ్చాడు. వస్తాను కదా, వదలండి. ఇదిగో వాడికి మన సత్తా ఏంటో చూపిద్దాం రండి. మనం గుళ్ళోకి వచ్చామా చుట్టానికి వచ్చామా? ఇదిగో విశాలాక్షి, ఏమిటే ఇది? ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేనా విశాలాక్షి భర్త? అవునమ్మా, నేనే ఓన్ హస్బెండ్. నీ కాదని ఏమన్నా చెప్పిందా? అసలు ఏం జరిగింది? ఏదైనా జరిగిపోయిందా? వాడెవడో గాని మీ ఆవిడ వెనకపడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు. సగంలో పెద్ద గండం తప్పిపోయింది. చూడండి, పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళిబొట్టే కాదు, నడుము కట్టు కూడా. అర్థమైందా నాయనా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? అచ్చ తెలుగులో విడదీసి విడగొట్టి విడపరిచి డీటెయిల్డ్ గా చెప్తాను. విశాలాక్షి, నాకు వీరావేశం వస్తుంది. పద వెళదాం. మరి మీ సోమయాజి వ్రతం? సోమయాజీ లేదు, దోమయాజీ లేదు. ఇకంతా ఏడాది తిరిగేసరికల్లా డబుల్ పిల్లలకి జన్మనిస్తాను. ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందాకా అదో రకంగాని, అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే. పుటుక్కు జర జర డుబుక్కుమే. గుడి దగ్గరలో ఆడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరికిపోయి. తాళే పోయింది, ఇంక దండెందుకు దండగా. పడిందా? సారీ, మనం మనవైపోనాది దొరా. ఈ స్కీమ్ ఏదో బాగుందే. ఏ పిల్లయితే ఏంటి, మనకి పెళ్లి ముఖ్యం.
అమ్మాయివా ముద్దు గుమ్మాయివా లేక అందాల అపరంజి బొమ్మాయివా పాపాయివా కన్నె దీపానివా సకల కళలు కలబోసిన రూపానివా మిన్నున్న తారకలు మన్నుకే దిగివచ్చి రవికనులు కప్పేసి రవికలను విప్పేసి నిలవంకతో నేలపై నెలల తరబడి సరసులో సరసాలు వాడగా ముడిపడి జనించినట్టి అతిలోక సుందరీమణుల్లో ముందున్న మందార మాధురి నిన్ను పొగడడానికి పదముంది పెదముంది నిన్ను కలవడానికే నడకుంది పడకుంది మాలిని కన్నాను నీ కలను బాగుంది లీలగా విన్నాను నీ పలుకు నచ్చింది యోచించడం మాని యాచించుతున్నాను నీ మంచి చెడ్డల్ని నే పంచుకుంటాను సంద్రాలు ఏడింటిని దాటి వస్తాను లోకాలు మూడింటిని అధిగమిస్తాను సై అన్న నీ సెగకై నేను వేచాను పై పైన కాదు నేను లోన దాచాను ఆగమంటే ఇంకా నేనాగలేను మూగకాలముతోటి నేవేగలేను ఎట్టి కష్టం పైన నే తట్టుకుంటాను ఒట్టుగా నీ చేయి నే పట్టుకుంటాను మరి పట్టుకోమంటావా ఏటి దొరా ఏటేటో చెప్తున్నావు అమ్మో, మళ్ళీ అడగ నేను చెప్పలేను సింపుల్ గా నువ్వు నాకు నచ్చావు మనం పెళ్లి చేసుకుందామా అదేటి దొరా నీ దండ నా మెళ్ళో పడ్డప్పుడే మనం అనువైనది పోనీ మళ్ళీ పెళ్లి చేసుకుందాం అట్ట కాదు ముందు గూడెం వెళ్ళి మా అయ్యతో చెప్పి మనవకి సిద్ధం చేస్తాను అట్టాగేనా ఆ, అదిగదిగో ఆ, అదే మా గూడెం ఆ. వస్తానే సాయంకాలం నేను వచ్చేస్తాగా అయిపోయింది ఏం కొట్లు కొట్టారు అమ్మో వీటమ్మా కడుపు మాడ ఏం కొట్టుడు కొట్టాయి తగలరాని చోట తగిలింది అనుకో అమ్మో తలుచుకుంటేనే బాధగా ఉందిరా సారీ బ్రదర్ నువ్వే వివేకని పొరపాటు పడ్డాం ఊరుకోండి మా ఆవిడే గుర్తుపట్టలేదు ఇంక మీరే గుర్తుపడతారు నువ్వు వివేకు అలో బ్రదర్స్ లాగా ఉన్నారు ఎవరు మాత్రం ఏం చేస్తారు జరిగిన దాన్ని మర్చిపోయి ఆ వివేకుని ఎలా పట్టుకోవాలో మెదడు పెట్టి ఆలోచించండి అబ్బా అసలు ఈ పరుగులేంటో ఈ దెబ్బలేంటో చచే గోల గోలని ఇక్కడేమో ట్రైబల్స్ కోలా అక్కడేమో దెబ్బల మోత ఇక్కడ ఏదో ట్రైబల్స్ పండగ జరుగుతున్నట్టుందిరా అవునవునరా వాళ్ళ దగ్గర మంచి నాటుకోళ్లు దొరుకుతాయి వాటిని మంచిగా తిని ఆడిమంతా తిరిగి చచ్చిపోయిన వీరప్ప లెక్క తిరుగుతాం పదండ్రా ఏమండి ఏమండి నాకు చికెన్ మటన్ లాంటి అలవాటు లేవండి అయ్యో రామయ్య మగడా ముందు నువ్వు కస్రవాద వజ్జోన కజ్జాన వజ్జోన ఏడనే నువ్వు మనసు పడ్డ మగాడు వస్తాడయ్యా అదిగో ఆడ నిలబడ్డాడే ఆ మహారాజే నన్ను మనవాడిపోయేది సావాసగాళ్లతో వచ్చినాడు బంబరం దొరా మా కూనకి నీ మీద మనసైనాది బొంగుదేవరా అనగా నీతో మనసేయాలా నాతోనా? ఏమంటావు దొరా నేనేమంటాను అయినా అసలు మీకు నా మీద ఆశపడ్డం ఏమిటి నాకు అలాంటి ఉద్దేశాలు లేవు ఏందే కూన ఈ మహారాజు ముందుకెత్తానాడు ఏటి దొరా బాస తప్పుతున్నావు నా మెళ్ళో దండేసింది నువ్వే కదరా అడవి మల్లంటివి నాజూకు నడువంటివి రంబంటివి ఆహా. మరసినావా దొరా చూడు వినోద్ ఇది ఆ వివేక్ గడి పని అయి ఉంటుంది వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు తప్పకుండా పట్టుకుందాం మనకు మంచి ఛాన్స్ దొరికింది నువ్వు వాళ్ళకోసేపు నటించు వాడు వచ్చిన వెంటనే పట్టుకపోదాం ఈ లోపు జరగకూడదు ఏదైనా జరిగిపోతే నీకేం ప్రాబ్లం లేదు మేము చూసుకుంటాం వెళ్ళు వెళ్ళు వినోద్ వెళ్ళు వెళ్ళు నేనే ఏంది దొరా మీ గుసగుసలు ఇంతకీ మా కూనను మనవాడతావా లేదా అలాగే ఆడేస్తాను చూడు దొరా మా గూడెం ఆచారం ప్రకారం మా కూనను మనవాడాలంటే బొంగు దొర అనగా 18 కొరడా దెబ్బలు తినాలా ఓ దొర ఇటురా ఏ ఇక్కడ వాస్తు బాలేదా ఓ సింగ మన ఆచారం చూపించరా నేను కొట్టేసుకుంటా ఇలాగిచ్చి ఉమ్.
కూన ఆడిపోయి బొంగుదర ఆనలేదు, అందుకే దెబ్బలు తట్టుకోలేక మూర్సపోయినాడు. నువ్వేమీ మర్యాద పెట్టుకోకే కూనా. అయ్యా హాయ్, అరే మేరీ ప్యారీ జానీ రంభా, నువ్వు మనువుకు సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరిది ఈ బాడీ? మీ డాడీ? మీసం ఒరిజినల్? చొక్కా నచ్చిందా? ఏం బనీన్ కూడా? పొంగుదేవరా, నా కూన కోరిక తీర్చినావా? ఎంత తప్పు జరిగిపోయినా అది ధరా. పొంగుదేవరా, క్షమించు క్షమించు. కస్రబాద గజ్జోనా అయ్యా, ఓ అయ్యా. తప్పేంటండి, అసలు ఏమైందని? రక్తం కారేటట్టు కొట్టినా ఒంటి మీద వాతర జాడేలే. నిజంగా నువ్వు ఆ పొంగుదేవర కూనవేదరా? ఆ బొంగుదర సాక్షిగా నీకు కొట్టుడు లేదు దొరా. ఇక పెట్టుడే పెట్టుడు. నా కూనని నీ చేతిలో పెట్టినా దొర ఇక మనమైనట్టే. ఏ సాంబా, ఏ సింగా, ఏ గంగా, ఏ మంగా, ఏ జంబు, ఏ మంగు, రండిరా రండి, మన గుడం ఆచారం దొరగారికి చూపుదాం. రండిరా రండి. రంభాలే రంభాలే రంభా హే రంభా, इसको रात दरबू है सांबा. హే సమ్రా, హే బిమ్రా, హే బిచా, హే సక్రా. ఏ రంభా పిలిచింది చలో రంభా పిలిచే, రంగసాని ఒళ్ళు చూడు కలికి చిలకే. ఆడాలే పాడాలే సొక్కు అంత సోడాలే హోల్. రాలుగోయి రంభలోని రంగు పొంగు తాకాలే. సాళి బలాయి మన సాళి బలాయి, కట్లామ జాత్ర. ఏ జోడి దొరికింది చలో జోడి దొరికే, సంబరాలు చెయ్యాలని మనసే ఉరికే. ఏ సన్నాయి నడుముంది ఏలో ఏలో, మీకెయ్యాలని ఉంది బాణాలో. మాటతో పని కాదు రయ్యో రయ్యో, చేసేస్తే సుఖమంతే చెయ్యయ్యో. సరసాలు ముదిరాయి స్వామి రంగా, పరువాల పడగే ప్రత్యేకంగా. ఏ నడుముల్లో ఎగిసింది వెచ్చని గంగ, మసకేలా వచ్చేసి వసారంగా. ఈ రోజు చూడాలి మత్తుల్లో స్వర్గాలే హల్. అరకుక్కల్ని నొక్కేస్తా సిగ్గు పారిపోవాలి. రంభా పిలిచింది చలో రంభా పిలిచే, రంగసాని గొళ్ళు చూడు జోడి దొరికింది చలో జోడి దొరికే, సంబరాలు చెయ్యాలని మనసే ఉరికే. బ్రహ్మ ఎంత మన్మధుడే పిల్లో పిల్లో, కైపెంత పోసినాడే నీ కన్నుల్లో. పొగిడావో నా ఒంట్లో జిల్లో జిల్లో, అందినంత దోచుకోర కోగిలి పళ్ళు. అధరాలు అదిరాయి చూశానమ్మో, పెదవుల్ని పెనవేసి పోతానమ్మో. చిలకైనా ముట్టకుండా దాచానయ్యో, పెనవేస్తే తొలిపోని నీదేనయ్యో. ముట్టేయి చుట్టేయి ఓ పట్టు పట్టేయి. దాచుకున్న లేత పండు చిలకల్లే కొట్టేస్తా. రంభా పిలిచింది చలో రంభా పిలిచే, రంగసాని ఒళ్ళు చూడు కలికి చిలకే. అర జోడి దొరికింది చలో జోడి దొరికే, సంబరాలు చెయ్యాలని మనసే ఉరికే. కన్నెల అందాలు తీపి పాలా కోమా, ఏ వన్నెల సంతాలు ఊగి వాటయ్యవ్వా. ఆడాలే పాడాలే సొక్కు అంత సోడాలే రై. రాలుగాయి రంభలోని రంగు పొంగు తాకాలే. సాళి బోలాయి మన సాళి బోలాయి, గట్లా మా జద్దాలే సాళి బోలాయి. మై డియర్ మిసాల్ అంకుల్, మీ కోయాచారం ప్రకారం మా పెళ్లి అయిపోయింది కదా, సో నేను రమ్మని తీసుకుని బయలుదేరతాను. యాడికి పోతావు దొరా? అదే మా ఊరు తీసుకెళ్లి రంభతో సంబరాలు చేసుకుంటాను. జర సైసు దొరా. ఆ నలుగురు ఎవరో నీకు ఎడకనా దొరా? మీ బాడీ గార్డ్సా? బాగున్నారు లేతగా. మా కూన పెనిమిటులు. ఏంటి నీకు నలుగురు మొగుళ్ళా?
అవుదరా మాది పాంచాళీ వంశం. ద్రౌపది మా కులదేవత. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా దొరా అదే మా కులాసారంగా పాటిస్తూ ఉన్నాము. ఆహా బాగుంది, పాటించండి. అయితే మీది ద్రౌపది వంశం, అవుదరా అది మీ కులాచారం. అలాగే మాకు ఓ కులాచారం ఉంది. అదేందో అలా పైకి చూస్తూ ఉండండి. ఇంకా దొరా, అదే కట్టుకుంట్రా. దొరా. బొంగు దొరకోన సిరుతల్లే ఉరుకుతుండు, ఆడికి సావు లేదు. పదండ్రా పోదాం. 5వ వారం వచ్చి అప్పుడే 2 రోజులు అవుతోంది. ఇంతవరకు వివేక్ అడ్రస్ లేడు. అనాథ విధవకి పిల్లనెవరిస్తారక్కాయ్? పిల్ల కాకి విధవ ఛాలెంజ్ వాడును. అలా అనకు కాళీ. అనాథైన నీతి కలవాడు. ఎలా చెప్పగలుగుతున్నారమ్మా? ఆస్తికి ఆశపడేవాడే అయితే ఇన్ని రోజులు ఉండడు. చూడక్కాయ్, నువ్వు చెప్పేది నిజమైతే మిగిలిన 5 రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని రావాలి. చూద్దాం మీ మాట ఎంతవరకు నిలుపుతాడో. వెయిట్ చేద్దాం. వాణ్ణి చూస్తుంటే నాకు అనుమానంగా ఉందమ్మా. వాడొక పెద్ద చిత్తులు మారి నక్కలా ఉన్నాడు. ఎందుకొచ్చింది నీకు ఈ అనుమానం? ఆఖరి నిమిషంలో ఏదో ఒక పిల్లని తీసుకొచ్చి డ్రామా ఆడి ఈ ఆస్తిని కాజేయడానికి తప్పకుండా వస్తాడు. అతన్ని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు శాంతి. మీకు చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళలానే కనిపిస్తారు. అది మీ మంచితనం. ఎందుకు మనలో మనకి ఇంత డిస్కషను? 5 రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుందిగా. ఈ లోపుగా వివేక్ రాలేదనుకోండి, నెక్స్ట్ ప్లాన్ ఏంటక్కాయ్? ఏముంది, ఆస్తి మొత్తం ఏ అనాథాశ్రమానికో రాసిచ్చి కాశీకో రామేశ్వరానికో వెళ్ళి శేష జీవితాన్ని గడుపుతాను. మరి మేము? చూడు శాంతి, నువ్వు కాళీ నాతోనే ఉంటారు. నేను చనిపోయేంత వరకు నాతోనే ఉండాలి. ఉంటారు. చాలా సంతోషం అమ్మా. మీ సేవ కంటే మాకేం కావాలి? ఇంకేమీ ఆలోచించకండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. రండి. పదండమ్మా. రాక్కాయ్. పావని, అమ్మాయి పావని, ఆగమ్మా. అమ్మాయి పావని, ఈ అబ్బాయి ఫోటో ఒకసారి చూడమ్మా. నేను చూడను. నేను ఏ ఫోటో చూడను. నేను బావ తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను. వాడు ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. అబద్ధం. నా మనసు చెప్తుంది బావ బతికే ఉన్నాడని. అమ్మ నాన్న కూడా చిన్నప్పుడే చెప్పారు బావ తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోవద్దని. అది వాడు ఎప్పుడో బతికున్నప్పుడు చెప్పిన మాటే. అదంతా నాకు తెలీదు. అమ్మాయి పావని, దీనమ్మ కడుపు బంగారం గాను ఈ వయసులో నన్ను ఎలా పరిగెత్తిస్తోంది. చిన్న వయసులో అన్న మాటలు ఇంకా గుర్తు పెట్టుకుని నా ప్రాణం తీస్తోంది. రాణి, కడుపు కాలితే ఇంటికి రాకుండా పోతుందా? ఛీ, నేను చస్తే గానీ ఈ పెళ్లి విషయం ఎత్తడం మానే. అంటే ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. హలో, ఇక్కడ కంగారు పడకండి, నేను మీలాంటి మనిషినే. ఐఎమ్ నాట్ ఎ జంగిల్ మ్యాన్, ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. అవును, ఇందాక చచ్చిపోవాలంటున్నారు. మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. ఇందాక మీ వెనకే ఉన్నా, అందుకే విన్నా. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. ఇంతకీ మీరు విషయం చెప్పలేదు. మీరేమైనా దేవుడా నా సమస్యలు పరిష్కరించడానికి? హ, దేవుడు మీలాంటి వాళ్ళ కష్టాలు తీర్చడానికి నాలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటాడండి. మీరు విషయం చెప్పండి. మీరెవరో తెలియకుండా నా సమస్యలు ఎలా చెప్తానండి? ప్రాబ్లమ్స్ తీర్చడానికి పరిచయం ఎందుకండి? మీరు ఎవరో ఏంటో తెలియకుండా నా సమస్యలు ఎందుకు చెప్తాను? ఇప్పుడు నా కథ కొంచెం లెంత్ ఎక్కువ అండి, చెప్పడానికి టైం పడుతుంది. ముందు మీరే మ్యాటర్లోకి వచ్చేయండి. మా తాతయ్య పెళ్లి చేసుకోమని ఒకటే నస పెడుతున్నాడండి. అవును, వయసులో ఉన్నారు, అందంగా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, నా భావం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోనండి. మళ్ళీ బాబు ఫిట్టింగ్ ఏంట్రా బాబు, నాకు ఈ జీవితంలో పిల్ల దొరకదా? మీ బావనే చేసుకోండి, ఎవరిని కాదన్నారా? మా బావ కనిపించట్లేదు, వెతకాలి. ఓహో, ఇప్పుడు అంత మచ్చాన్ని తేడనుమా? మచ్చానా? అదే మీ బావని వెతకాలా? అవునండి, మా బావ 5 ఏళ్ల వయసు నుంచి కనిపించట్లేదు. మా తాతయ్య ఏమో చనిపోయాడంటున్నాడు. కానీ నా మనసు చెప్తోంది తను బతికే ఉన్నాడని. అయితే ఆ బావెవడో తెలియదన్నమాట. ఇదే మనకి మంచి అవకాశం. ఇంకా 2 రోజులే టైం ఉంది. సాహసం సాయరా డింబక, రాజకుమారి లభిస్తుందిరా, లభిస్తుంది. హలో,
ఏం ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు మీ బావ చిన్నప్పటి ఫోటో ఏదైనా ఉందా? ఎందుకు? ఎందుకేంటండి, ఇది కంప్యూటర్ యుగం. ఆ ఫోటోని కనుక కంప్యూటర్ లో పెడితే మీ బావ ఇవాళ ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజమండి. మీరు ఆ పాత ఫోటో ఇవ్వండి, కొత్తగా ఎలా ఉంటాడో నేను చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉంది ఫోటో, మీకు చూపిస్తాను రండి. ఓకే ఓకే, పదండి పదండి. ఆ కంప్యూటర్ లో చూపించబోయేది మన ఫోటోనే కదా. శబాష్, మీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. చెప్పినట్లే వివేక్ ని తీసుకొచ్చారు. సారీ మేడం, మీ వేసిన గుట్టలోనే మీరు కాలేశారు. ఏంటి నువ్వు అనేది? అవును మేడం, వీడు వివేక్ కాదు, వినోద్. అచ్చం వివేక్ లా ఉన్నాడని వాడి స్థానంలో వీడిని ఉంచితే మన ప్లాన్ సక్సెస్ అవుతుందని వీడిని తీసుకొచ్చాం. సరే, రేపు వివేక్ నిజంగానే వస్తే? మీరేం దిగులు పడకండి మేడం, వాడికి రాడు. వాడొస్తే నరికి ముక్కలు చేస్తాం మేడం. వినోద్ ని చూడగానే రాజేశ్వరీదేవి వివేక్ అని నమ్ముతుంది. కానీ వీడికి పెళ్లి చేసి తీసుకెళ్లాలే. మీకు ఆ అవసరం లేదు మేడం, వినోద్కి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళయిందా? ఏదో అయిందిలేండి. అయినా ఏం సుఖం, మా ఆవిడ నన్ను గుర్తుపట్టలేదుగా. ఎందుకని? ఆ వివేక్ గాడేమో వాడే వినోదం అని చెప్పి మా ఇంటికి వెళ్ళి నా వ్యవహారం అంతా చెడగొట్టాడు. వాడు పారిపోయాడు. ఆ పారిపోయిన వాడే నా మొగుడు నా పెళ్ళాం పట్టు కూర్చుంది. నేనే నీ మొగుడిని మొర్రో అని ఎంత చెప్పినా విందు. ఇది పెద్ద సమస్యే కాదు. నీ భార్యని నిన్ను కలుపుతాను. నేను చెప్పినట్టు చేస్తావా? నా భార్య నన్ను కలిసేట్టు చేస్తే మీరు ఏం చేయమన్నా చేస్తాను. మాట తప్పవుగా? మా ఆవిడ మీద ఒట్టు. పోనో పని చేయండి, నేను మాట తప్పితే మళ్ళీ మా ఇద్దరిని విడదీయండి. ఓకే చలపతి. ఓకే మేడం, పదండ్రా. అవునంరా. అత్తయ్య, ఆయన వస్తారంటారా? తప్పకుండా దొరుకుతాడమ్మా. ఈ శివసాయి క్షేత్రానికి వచ్చాం, వాళ్ళ దయ ఉండాలే కాని నీ భర్త నీకు తప్పకుండా దొరుకుతాడు. అత్తయ్య, అటు చూడండి. ఆయన పారిపోతున్నారు చూడండి. ఏమండి, ఆగండి. అమ్మని ఒరేయ్ ఒరేయ్ వినోదు, ఒరేయ్ ఆగరా, తిన్నేరా, ఒరేయ్ ఆగరా నాయనా. అబ్బో అయ్యో బాబా, ఆ పారిపోయింది నా కొడుకు, దీని మొగుడు. అయితే ఏంటి? ఏం లేదు బాబు, వాడిని పట్టుకొని దీని కాపురం నిలబెట్టండి. వెళ్ళండి, వాడిని పట్టుకొని బాబు నీకు దండ పెడతాను. బాబు నువ్వు కూడా అరే పదండ్రా. అత్తయ్య, ఆయన తప్పకుండా వస్తారంటారా? దొరుకుతాడమ్మా, వాళ్ళు వెళ్ళారుగా తీసుకురావడానికి. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? కంచికి చెర నుంచి వస్తున్నాం. అంతా భగవంతుడే చూసుకుంటాడు. దా. ఇదిగోనమ్మా మీ ఓడు, ఈడేనా మీ కొడుకు? అవును నాయనా, నా కొడుకును పట్టించి నా కోడలు కాపురం నిలబెట్టారు. ఆ గట్టిగా పట్టుకోండి, వాడు పారిపోతే మా వల్ల కాదు. ఇంకెళ్ళనే అమ్మా, నేమి కావేరి మీద ఒట్టే. మా నాయనే ఇదేమిట్రా నాయనా, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నీ మీద బెంకతో చూడు, కావేరి అలా చిక్కిపోయిందో. మరే బాగా చిక్కింది. అన్నట్టు ఎలాగో గుడి దాకా వచ్చాం కదా, కావేరి నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తామే. ఇంత మంచి బుద్ధి నీకెప్పటి నుంచి వచ్చిందిరా? అలాగే తప్పకుండా వెళ్ళండి. ఇదిగో సాయంత్రం శోభనం ఏర్పాటు చేస్తాను, ఇద్దరు వెళ్ళి బాబా గారి ఆశీర్వాదం తీసుకోరండి. అమ్మా, కావేరి కాజాలు ఇష్టమే, సాయంత్రం పెట్ట మర్చిపోకు. తప్పకుండా అలాగే వెళ్ళు. అమ్మాయి వీడు జాగ్రత్త, పట్టుకో, గట్టిగా పట్టుకో, వాడు వదలొద్దు. వెళ్ళండి. మా నాయనే అయ్యో, ముక్కు తొక్కకండి. తాతయ్య, తాతయ్య, తాతయ్య. ఎవరు? బావనా? నువ్వు రాలేదని ఎంత బాధపడుతున్నానో తెలుసా? క్షమించండి తాతయ్య, ఇప్పుడు వచ్చేసాను కదా. నమస్కారం అండి.
ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి పేరు వివేక్ తాతయ్య. చిన్నప్పటి బావ ఫోటో ఉంది కదా, అది కంప్యూటర్ లో పెట్టి బావ ఇప్పుడు ఎలా ఉంటాడో చూపిస్తాడు. వీడి మొహం చూస్తే దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నాడే. తాతయ్య వీడి ఫోటోనే పెట్టి నీ భావనని చెప్పి నిన్ను ఎగరేసుకుపోవడానికి వచ్చినట్టు ఉన్నాడు. వారిని ఈ ముసలోడు నా ప్లాన్ పర్ఫెక్ట్ గా పసిగట్టాడు. ఇంకా అక్కడే నిలబడి చూస్తామే, పో అవతలికి. పాపం తాతయ్య. నీకేమీ తెలీదు, నువ్వు ఒత్త అమాయకురాలివే. పద పద పోరా. ఆ రాజేశ్వరి దేవి ఆస్తి మొత్తం మన చేతికి రాబోతోంది. ఎన్ని రోజుల తర్వాత మంచి తీయని మాట చెప్పావు శాంతి. ఇన్ని రోజులు రాజేశ్వరి దేవి కాళ్ళ దగ్గర కుక్కల్లా పడున్నాం. రేపు మన ఆశ నెరవేరబోతోంది. చూడు శాంతి, వివేక్ రూపంలో ఉన్న వినోద్ తప్పకుండా తన భార్యను తీసుకుని వస్తాడు కదా. తప్పకుండా వచ్చేటప్పుడు లాయర్ని కూడా ఏర్పాటు చేసి వాడితో పాటే పంపిస్తున్నాను. ఆహా, ఏం బ్రెయిన్ శాంతి నీది. ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ గా ఉండే నువ్వు, చెత్త కాగితాలు ఎరుకుని నేను, ఇద్దరం కోట్లకి వారసులో పోతున్నాం. మా బావ వివేకా? పల్లవికే ప్రాణం నువ్వా, నా అడుగుల సౌగడితో లయనైరానా, నా పలుకుల్లో పదమే నువ్వా, నన్ను మురిపించి ఓ చిరునవ్వా. సిరిమువ్వా సిరిమువ్వా, సిరిమువ్వా సిరిమువ్వా, సిరిమువ్వ సిరిమువ్వ సిరిమువ్వ, ఎదగూటికి చేరింది ఓ గువ్వ. గుండెల్లో మోగింది సిరిమువ్వా, ఓ సిరిమువ్వా. లోలో మదిలో ప్రణయపు నావా, నువ్వే ఎదురై తీరము కావా, నాలో గిలిలో స్వప్నము నీవా, చిందే వెలుగై నిజమైపోవా. అధరాల విరులు చిలికాయి సుధలు, హృదయాన కలలు అయినాయి అలలు, దైవం కురిసే మనపై మరుమల్లెలవానా. సిరిమువ్వ 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 సిరిమువ్వ, సిరిమువ్వ సిరిమువ్వ సిరిమువ్వ, ఎదగూటికి చేరింది ఓ గువ్వా, గుండెల్లో మ్రోగింది సిరిమువ్వ, ఓ సిరిమువ్వ. ఆ
పబని 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 పబ సాన్నిని 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 గస గస సమాంక గమాంక గమాంక యమునా నదిలో కెరటములాగా ఊహై లేచి నన్ను ముంచేవా హరిమాకుల్లో చినుకు కావా నాపై చేరి చిరుతడిదేవా నిన్ను కోరే మనసు అది నీకు తెలుసు పిలిచింది సొగసు కలిపే ఈ వయసు చెలియా సఖియా త్వరగా సిరివెన్నెల దేవా గుండెల్లో రాగింది సిరిమువ్వ ఓ సిరిమువ్వ ఎదగూటికి చేరింది ఓ గువ్వా, ఓ గువ్వా. సిరిమువ్వా, 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 సిరిమువ్వా. సిరిమువ్వా, సిరిమువ్వా, సిరిమువ్వా. ఎదగూటికి చేరింది ఓ గువ్వా. పావని అమ్మా పావని అదమ్మా వెళ్దాం. చూసావా తాతయ్య, వివేకే నా బావ. బావ బతికే ఉన్నాడంటే నమ్మేవా నువ్వు? అదే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో చనిపోయాడు అనుకున్నామే. తాతయ్య సరేనమ్మా, నీ మాట ప్రకారం బావు బతికే ఉన్నాడు అనుకుందాం. అనుకోవడం ఏంటి? బావే. సరే బావే, పద వెళ్దాం. పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. రేపటితో 5 వారాలు పూర్తయిపోతుంది. ఛే! ఏం చేయగలరా దేవుడా? ఆ బ్రహ్మ రాసిన రాత్రి ఎవరు మాత్రం మార్చగలరు? ఎక్కడని వెతుకుతాం? పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. దొరుకుతాడంటావా తాతయ్య? తాతయ్య, ఏంటమ్మా? బావా బావా. బావా? అవును బావా. నేను మీ బావనేంటండి? తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథని. బాబు, నువ్వు అనాథో కాదయ్యా, సాక్షాత్తు జమీందారు బిడ్డవి. ఏంటండి మీరు చెప్పేది? అసలు నాకేం అర్థం కావట్లేదు. మీ అమ్మగారికి 2 కవల పిల్లలు, నీకు ఎడమవైపున మార్చుంది. అంటే నువ్వు చిన్నవాడివి. మీ అమ్మగారి పేరు రాజేశ్వరి దేవి, చల్లపల్లి జమీందారిని. రాజేశ్వరి దేవి గారు మా అమ్మ? ఆ, అవును. నీకు ఒక అన్నయ్య కూడా ఉండాలి కదా. ఉన్నాడండి, అతను కూడా అచ్చం నాలాగే ఉంటాడు. ఉన్నాడా? కారు ప్రమాదంలో అందరూ చనిపోయారు అనుకున్నాం. ఎంత మంచి మాట చెప్పాను భగవంతుడా. కారు ప్రమాదమా? అసలు ఏం జరిగిందండి? చెబుతాను బాబు, చెబుతాను. మీ అమ్మ నాన్నగారు, నా కూతురు అల్లుడు, అంటే అదే మీ మేనమామ, చిన్నపిల్లలుగా ఉన్న మీరు అందరూ కలిసి అమ్మవారి కుంభాభిషేకానికి వెడుతున్నారు. దారిలో ఎదురుగుండా వస్తున్న లారీ గుద్దేసి ఆ ప్రమాదంలో అందరూ కాలి బూడిదైపోయారు. ఒక్క మీ అమ్మగారు తప్ప. అసలు ఆ ప్రమాదంలోంచి బతికి బయటపడ్డారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది కేవలం అమ్మవారి కరుణే, అమ్మవారి కరుణే. అవును తాతయ్య, ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. గుడి దగ్గర ప్రమాదం జరిగినప్పుడు నేను గడ్డివామలో పడున్నంట. అక్కడున్న ఒక రైతు నన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించాడు. యాక్చువల్గా ఇదంతా అతనే నాకు చెప్పాడు. తన కన్న బిడ్డలిద్దరూ చనిపోయారని మీ అమ్మగారు కృంగి కృషించిపోయారు. ఇప్పుడు మీరిద్దరూ బతికున్నారని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. నేను తప్పు చేశాను తాతయ్య. అమ్మతోనే ఛాలెంజ్ చేశాను. ఏం ఛాలెంజ్ చేసావు బాబు? 5 వారాల్లోపు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఆ గడువు రేపటితోనే పూర్తవుతుంది. ఓ సింతే కదా, ఈ రోజే నీకు పవన్కి పెళ్లి చేస్తాను. తర్వాత మీ ఇద్దరిని తీసుకెళ్తాను మీ అమ్మ దగ్గరికి. ఆహా, అమ్మ దగ్గరికి ఈ రోజు తాతయ్య. ఆఖరి రోజు రేపు కాబట్టి రేపు పొద్దున్న మనందరం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు షాకిద్దాం. అమ్మా, పిల్ల దొరికింది, ఇక పెళ్ళే. ఏమండి ఏమండి రాజేశ్వరి దేవి గారు, నమస్కారం అండి. మన కండిషన్ ప్రకారం మీరు చెప్పిన టైంలోనే పెళ్లి చేసుకొచ్చానండి. నీ పెళ్ళానికి నీకు అస్సలు సంబంధం లేకుండా ఉందే. సెటప్ చేసి తీసుకొచ్చావా నాయనా? మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు అలా అంటారనే పెళ్లి ఫోటోతో వచ్చాను. మా భార్య తరఫు వాళ్ళు కూడా వస్తానన్నారు.
కానీ మన కండిషన్ ప్రకారం నేనే వద్దన్నానండి. ఒరేయ్ నువ్వొక మోసగాడివి. నీ గారిడీలు మా దగ్గర చెల్లవు. మర్యాదగా బయటకు వెళ్ళు. అమ్మా నేను నిజంగానే పెళ్లి చేసుకొచ్చాను. నా మాట నమ్మితే నీ మాట నిలబెట్టుకోండి, లేకపోతే అక్కర్లేదు. నీ భార్యతో లోపలికి రా. అమ్మా ఒక్కసారి ఆలోచించండి. అక్కాయ్ ఒక్కసారి ఆలోచించు. అక్కర్లేదు, లోపలికి రండి. రా నాయనా రా. రాజేశ్వరిదేవి గారు, రాజేశ్వరిదేవి గారు. ఏంటి మేడం ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇవాళ మన అగ్రిమెంట్లో ఆఖరి రోజండి. నేను రాననుకున్నారు కదా. నిన్ననే కదరా కావేరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం రాయించుకెళ్ళావు. పైగా ఇప్పుడు మా మావయ్యని పావనిని తీసుకొచ్చావు. ఏమిటి మావయ్య ఇది? మీరు పావని వీడితో వచ్చారు. అమ్మా రాజేశ్వరి, కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. చూసావా, సాక్షాత్తు వీడే నీ చిన్న కొడుకు వివేక్. బాబు ఆ, ఆశ్చర్యంగా ఉంది. కారు ప్రమాదంలో అందరూ చనిపోయారని చెప్పారు కదా మావయ్య. అవునమ్మా, అందరూ అలాగే అనుకున్నాం. కానీ అసలు ఏం జరిగిందంటే ఇదమ్మా జరిగింది. ఈ వివేకే నీ చిన్న కొడుకు. బాబా వివేక్, నా ఇద్దరు బిడ్డలు బతికే ఉన్నారు. అమ్మా భవాని, నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నావని నిందించాను. నన్ను క్షమించమ్మా. నా బిడ్డల్ని నా వద్దకు చేర్చు. అమ్మా అయితే ఆస్తంతా అన్నయ్యకి రాసిచ్చావా? అవును బాబు, ఈ రోజు మంచిది, ఇంటికి తప్పకుండా వస్తా అన్నాడు. అవునమ్మా, ఆ రోజు నేను ఛాలెంజ్ చేసినప్పుడు నన్ను ఒక ఆయన రెచ్చగొట్టాడే, అతను అతనా? కాళీబాబు, మనకి దూరపు బంధువు. ఆ, ఇంకో కార్డు ఉండాలి. శాంతి. ఆ, ఎందుకు నాన్న? వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా? ఉహుం. ఈ రోజే కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళు కూడా నాతోనే వస్తున్నారు. ఈ విషయం వాళ్ళ బంధువులకు చెప్పొస్తామని వెళ్ళారు. వాళ్ళు రారమ్మా. నా పేరుతో అన్నయ్య అడ్డం పెట్టుకుని ఆస్తి కాజడానికి డ్రామా ఆడారు. వాళ్ళే అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు బాబు. ఎప్పటి నుంచో నమ్మకంగా ఉంటున్నారు. నమ్మకం ఉంటేనే కదమ్మా ఆస్తిని కాజేసేది. అయ్యో, వాళ్ళ అన్నయ్యని ఏం చేస్తారో ఏమిటో. మీరేం కంగారు పడకండి తాతయ్య, అన్నయ్య ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. అమ్మా తాతగారికి ఒంట్లో బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. పావని, తాతగారు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. పావని నా ఇంటి కోడలైంది, ఇక నాకు దిగులు లేదు. పదండి మావయ్య, రామ్మా. చూడు వినోద్, నీ భార్యతో అందంగా ఆనందంగా ఫస్ట్ నైట్ జరుపుకోవచ్చు. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిపో. ఏ లాయర్, ఆ డాక్యుమెంట్స్ మీద వినోద్ సంతకాలు తీసుకో. బాబు, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆయనకి ఇవ్వు. వద్దండి, ఈ కాగితాలు తిరిగి ఆవిడకే ఇచ్చేస్తాను. మీరంతా ఆవిడ మోసం చేస్తున్నారండి. వినోద్, మాట తప్పుతున్నావు. నిన్ను నీ భార్యని కలిపితే చాలు, ఏం చెబితే అది చేస్తానన్నా? అది కాదండి, మా ఆవిడని నాతో కలుపుతారనే ఆశతో ఆవేశంలో అప్పుడు అలా అనేశాను. కానీ రాజేశ్వరిదేవి గారి మొహం చూసినప్పుడు, నేను వివేకన్ అబద్ధం చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఇంకేమనిపించిందన్న? మమ్మల్ని మోసం చేసి ఆస్తి అంతా నువ్వే అనుభవించాలని అనిపించిందే? చిచి, మీలాగా ఆస్తి కోసం ఆశపడే గుంటరక్కని కాదు నేను. ఇప్పుడే ఈ విషయం రాజేశ్వరిదేవి గారికి చెప్పి ఆవిడ ఆస్తి పత్రాలు ఆవిడకే ఇచ్చేస్తాను. రేయ్, ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తాడంట్రా. మరి మనం చిన్న పిల్లలం కదా, చేతిలో చాక్లెట్ కూడా పెట్టకుండా వెళ్ళిపోతాడంట. ఏమంటారు? ఒరేయ్ దొంగ రాసుకే, ఆడిన మాట తప్పి మమ్మల్ని ఎదిరించి వెళ్లే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? చెప్పు. ధైర్యం ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. అయినా మీలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడే అవసరం నాకు లేదు. పద కావేరి. ఎరా
వెళ్ళిపోదామనే గోతికాడ నక్కల్లా ఇంతమంది ఆస్తి కోసం కాచుకొని కూర్చుంటే ఎరా ఇంట్లో అప్పకి చూస్తాయంట్రా. ఆ డాక్యుమెంట్స్ లాక్కని వాడి పని పూర్తి చేయండి. వెళ్ళండి. వెళ్ళండ్రా. ఏయ్, పారిపోతున్నాడు, పట్టుకోండ్రా. నేనేం చేయను. డాక్యుమెంట్స్ చింపేశాడే. అచ్చుడు. హలో బ్రదర్, బాగుంది. నేనే. మీరే మా ఆయన. మన సంగతి తర్వాత చెప్తాను, ముందు వాళ్ళ సంగతి తెలుద్దాను. రండి. వద్దు రండి. అరే మీ దుమ్ముతో తాగండి రా. రండి. అర్రే ఎరా అన్నయ్య దెబ్బలు తిన్నారు, ఇంకా దోలు తిరలేదా? అటు అమ్మో నేనే. అన్న వాడు నన్ను కొట్టాడన్నా. నువ్వు కదా నన్ను కొట్టాల్సింది. నేను కొట్టనా? కొట్టించుకోవద్దు. వాళ్ళు కొట్టలేకపోతే నువ్వు వెళ్ళి కొట్టు. అలాగే. అలా పారిపోతావేంటి? చూడు, ఈ దున్నపోతికి గాడిద బిర్యానీ, ఈ గాడిదకి దున్నపోతి బిర్యానీ. వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, వెళ్ళరా. ఏం కుమ్మేస్తున్నారు ఇద్దరు కలిసి? వారిని తస్సరోల బోటు. నువ్వు రావు గోపాలరావు తక్కువ, నువ్వు సూర్యకి ఎక్కువ. నువ్వేంటి సినిమా చూస్తున్నావు? అయినా నీకు మా వదిలే కరెక్ట్. కేసులు ఉన్నాయా నీకు? మా ఆయన కొట్టిస్తావా? వదలవే. అబ్బో, నా చెయ్యి. పనిలో ఉన్నా కదా. చెప్పా కదా నిన్ను. చెయ్యి విశ్వాసఘాతకురాలా. ఎక్కడో మురికిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే నాకే ద్రోహం చేస్తావా? చిత్తు కాగితాలు ఏరుకుని అమ్మేవాడివి, ఏదో దూరం బంధువు కదా అని తీసుకొస్తే ఇద్దరు గుంటనక్కల్లా చేరి నా ఆస్తినే కాజేయాలని చూస్తారా? ఎరా మీ అబ్బా బ్రోతల్స్ తోనే సరిపెట్టుకుంటారనుకున్నాను. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందారా మీకు? నన్ను కూడా కొడతారా సార్? అవును రే, నీ పేరేట్రా? తిక్కరావు సార్. అక్కడ చూస్తావేట్రా? ఎస్ఐ గారు, ఇతనే నాకు ఫోన్ చేసి చెప్పింది. వెరీ గుడ్. నువ్వు రాజేశ్రీదేవి గారికి ఫోన్ చేయబట్టి మేము శరయాగంతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని అందరినీ పట్టుకోగలిగాంరా. ఒరేయ్, నీకు రివార్డ్ వచ్చేటట్టు చూస్తానులేరా. అయ్యా మాదో చిన్న మనవి. ఏట్రదే? ఏమి లేదయ్యా, మా దగ్గర నొక్కేయటానికి నగా నట్రా ఏమీ లేవు. ఆ తిక్కారావుడికి ఏదో రివార్డ్ ఇస్తానన్నారు కదా, అది మీరు తీసుకొని మమ్మల్ని వదిలేస్తారా? ఒరేయ్, అందరికి ఒంట్లో ఉంటుందిరా కొవ్వు. నీకు మాత్రం ఎక్కడో ఉందిరా. నేను లంచం తీసుకోవడం ఎప్పుడో మానేశాను రా. పదండ్రా స్టేషన్కి. ఎస్ఐ గారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళ మొహాలు చూస్తేనే పంచమహాపాతకాలు ఈ చుట్టుకుంటాయి. మొహానిక్క అల్లజోడు పూల సొక్క మేసం అవసరమట్రా. బాబు, అమ్మా నన్ను క్షమించండి అమ్మా. వివేక్ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నా అసలు పేరు వినోద్. మీ ఆస్తి పత్రాలన్నీ చింపేశానమ్మా. నా ఆస్తికి వారసులు నువ్వు వివేక్. వివేక్ ఎవరో కాదు బాబు, నీ సొంత తమ్ముడు. మీ ఇద్దరు నా కన్న బిడ్డలు. నేనే మీ కొడుకుని ఎలా అనుకుంటున్నారు? వివేక్కి నాకు పోలికున్నంత మాత్రాన నేను మీ కొడుకుని ఎందుకు అవుతాను? చిన్నప్పుడు నీకు వివేక్కి పచ్చబొట్టు పొడిపించాను బాబు. ఎక్కడో అమ్మవారి గుడి దగ్గర రోడ్డు పక్కన దెబ్బలు తగిలి పడున్న నన్ను శకుంతల అనేవాడు రక్షించి హాస్పిటల్లో చేర్పించింది. ఆవిడే నన్ను పెంచి పెద్ద చేసింది. నిజమే బాబు,
ఆ విధంగా విధే మనల్ని వేరు చేసింది. అమ్మా బాబు, ఈ రోజే నీకు వివేక్కి బ్రహ్మాండంగా మొదటి రాత్రి జరిపిస్తాను. మరి మాకు మీకు కూడాను. మంచి రోజు చూడక్కర్లేదు అత్తయ్య. అమ్మో అలా మా ఆయన పారిపోతాను. నా బంగారు కొండ